కృత్రిమ మేధస్సు ఇప్పుడు కేవలం టెక్నాలజీ కాదు. ఇది దేశాల మధ్య ఆధిపత్య పోరాటంగా మారింది. భవిష్యత్ డిజిటల్ ప్రపంచాన్ని ఎవరు నియంత్రిస్తారు? అత్యాధునిక ఏఐ వ్యవస్థలను ఎవరు తయారు చేస్తారు? అన్న ప్రశ్నల చుట్టూ అమెరికా, చైనా, యూరప్, భారత్ వంటి శక్తులు పోటీ పడుతున్నాయి. అమెరికా ప్రైవేట్ టెక్ దిగ్గజాల ఆధారంగా ముందుకు సాగుతుండగా, చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో భారీగా పెట్టుబడులు పెడుతుంది. యూరప్ నైతిక ప్రమాణాలు, డేటా గోప్యంతంపై దృష్టి పెడుతుంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన ప్రత్యేక వ్యూహంతో రంగంలోకి దిగి వేగంగా ఎదుగుతుంది. స్టాన్ఫర్డ్ గ్లోబల్ ఏఐ ర్యాంకింగ్ ప్రకారం అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానంలో నిలవడం దేశ సామర్థ్యాన్ని సూచిస్తుంది. భారతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వటం, సామాజిక సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలు అందించటం, విదేశీ మోడళ్లపై ఆధారపడడాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలతో భారత్ ముందుకు సాగుతుంది. 22 షెడ్యూల్డ్ భాషలకు మద్దతు, దేశీయ స్టార్టప్లకు ప్రోత్సాహం, ఉపాధి అవకాశాలు పెంపు వంటి దిశల్లో చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సర్వే ఏఐ మోడల్ను ప్రవేశపెట్టి పూర్తిగా భారత అవసరాలకు అనుగుణంగా రూపొందించే ప్రయత్నం మొదలుపెట్టింది. భవిష్యత్తులో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రభుత్వ సేవల్లో ఇది కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నారు. ప్రపంచ ఏఐ పోటీల్లో భారత్ తనదైన ముద్ర వేయడానికి ఇది మరొక కీలక అడుగు.